రాజేంద్ర నగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఏ క్షణంలో అయినా బిల్డింగ్ కూలిపోవచ్చని చెప్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. బహాల్ ఫుడ్ ఇండస్ట్రీలో మంటలు అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజన్లతో 40 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రతకు పిల్లర్స్ కుంగుతున్నాయి. ఇప్పటికే ఒక ఫ్లోర్ కూలిపోయింది. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలే అవకాశం ఉందని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. 5 గంటలుగా మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. కాటేదాన్ ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. కాటేదాన్లో ఉన్నటువంటి రవి ఫుడ్స్ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 5:30 నుండి మొదలైనటువంటి మంటలు ప్రస్తుతం ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. ఫైర్ సిబ్బంది దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఉపయోగించి ఇప్పటి వరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 5:30 ఆ టైంలో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదం జరిగినటువంటి టైంలో దాదాపు 150 నుండి 200 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా తప్పించుకోవడానికి వీలుగా ఎక్కడికక్కడ మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి షట్టర్ కింద ఎగ్జిట్ వే కావచ్చు, ఇటువైపు ఇదంతా కూడా ఎగ్జిట్ డోర్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్కడ కూడా ప్రాణాపాయం జరగలేదు. అందరూ కూడా సేఫ్గా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు ఇంకా మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పైన కనిపిస్తున్నటువంటి 3rd ఫ్లోర్ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ అంతా కూడా పూర్తిగా ఇప్పటికే మంటలకి అది కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా ఇప్పటికే స్పాట్కి చేరుకుంది. దాదాపు రాజేంద్ర నగర్, చంద్రాయన్గుట్ట, ఫలక్నామా సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ అన్నిటినీ కూడా ఈ స్పాట్కి రప్పించారు. సో ప్రజెంట్ ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటువైపు మనం చూస్తే ఈ ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా షేప్ అవుట్ అయినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఒకవైపుకి స్ట్రైట్గా ఉన్నటువంటి బిల్డింగ్ కాస్త రైట్ సైడ్కి పూర్తిగా ఒరిగిపోయి ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం మంటల తీవ్రతకి 3rd ఫ్లోర్తో పాటు రిమైనింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే మంచిగా ఉంది. సో రిమైనింగ్ 3rd ఫ్లోర్ అట్లాగే 2nd ఫ్లోర్ రెండు కూడా పూర్తిగా ఈ మంటల తీవ్రతకి ఒరిగిపోయి ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సో ప్రజెంట్ అటు సైడ్ మనం చూడొచ్చు ఇంకా లోపల మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఎవరు కూడా క్యాజువాలిటీస్ అయితే లేరు. అయితే మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. తీసుకొచ్చేందుకు అయితే ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సంజయ్తో కాటేదాన్ నుండి 2013.